నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా ఒకే సమయంలో 55 బృందాలు 8 చోట్ల తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను నిర్మించిన అగ్ర నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో దాడులు చేపట్టారు. దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం మొదలైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దిల్ రాజు కుటుంబ సభ్యులు, బిజినెస్ పార్ట్నర్స్, స్నేహితుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలు జనరల్గా జరిగేవేనని దిల్ రాజు భార్య తేజస్వి వెల్లడించారు. ఈ తనిఖీలు సినిమాలకు సంబంధించినవేనన్నారు. తనను బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారని, బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామన్నారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంకు డీటెయిల్స్ కావాలని అడిగారన్నారు. ఇక ఈ సోదాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఐటీ సోదాలు ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు దాదాపుగా 9 గంటల పాటు కూడా ఈ కాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నప్పుడు సినిమాకి సంబంధించిన దిల్ రాజు వెంకటేశ్వర ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో, తాను సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి సంక్రాంతి పండుగ సినిమా, అదేవిధంగా గేమ్ చేంజర్ సంబంధించింది డాగ్ మహారాజు నైజాం స్టేట్ తీసుకున్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో, దీంతో వచ్చినటువంటి లావాదేవీలన్నీ కూడా విరుద్ధంగా చేశారు, ఐటీ రిటర్న్స్ చెల్లించారు అనే ఆరోపణతోని ఐటీ అధికారులు దాదాపుగా 45 టీములు కూడా రంగంలోకి దిగి సోదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పుష్ప 2 సినిమా ఏదైతున్నదో పెట్టినటువంటి బడ్జెట్ 600 కోట్లు అయితే 1800 కోట్ల రూపాయలు వసూలు చేసిన నేపథ్యంలో దీంట్లో ఎవరెవరు ఇందులో ఫైనాన్స్ చేశారు, ఈ అమౌంట్ అంతా ఎక్కడ పంపించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని ప్రొడ్యూసర్స్ ఎవరు, ఫైనాన్సర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఏంది, ఎగ్జిక్యూటర్స్ ఏంది, ఇవన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా డాక్ మహారాజ్ సంబంధించినట్టు ఇతను కొనుక్కున్నటువంటి సినిమాలో 20 కోట్లకు కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. 20 కోట్లకు దాదాపుగా ఎక్కువనే సొమ్ము వచ్చినటువంటి వసూలు చేస్తుందని చెప్పుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి. మరి ఇది హైక్ అంటే పెట్టినటువంటి బడ్జెట్ కు రెట్టింపులో చేస్తున్నటువంటి హైప్ కోసం చేస్తున్నారా, లేకుంటే నిజంగానే డబ్బులు వచ్చినాయా అనేది కూడా సందిగ్ధంతో ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు సతీమణిని కూడా బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయించడానికి కూడా ఐటీ అధికారులు తీసుకువెళ్లడం జరిగింది. బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 3-4 బ్యాంక్స్ అకౌంట్స్ ఏదైతున్నాయో, అంటే కొన్ని సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసినటువంటి ఏదైతే ఉందో ఆ వెంకటేశ్వర బ్యానర్ కు ఈమె ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి పరిస్థితి, సమర్పించినట్టు ప్రోగ్రామ్ ఏదైతే ఈమెనే ఉంటుందని దాన్ని చెప్పి ఈమెను తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ లాకర్లు ఏదైతున్నా వాటి పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏదైతే మైత్రి మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కు సన్నిహితులు ఎవరైతున్నారో అక్కడ ఫైనాన్స్ చేసినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు కూడా కొనసాగుతున్నాయి. కొండాపూరు, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అండ్ శ్రీనగర్ కాలనీ ఉన్నటువంటి మ్యాంగో మీడియా ఏదైతుందో, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నిటిని కూడా సినిమాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ప్రమోట్ చేస్తున్నట్టు నేపథ్యంలో మ్యాంగో మూవీ మీడియా ఏదైతుందో రామ్ అనే తను ఉన్నాడు, తన పైన కూడా ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నట్టు ఎన్ని ప్రాంతాలు కూడా దాదాపు 9 గంటల పాటు కొనసాగినటువంటి సోదాలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అని స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం ఇంకా 5 గంటల వరకు కూడా ఈ యొక్క సోదాలు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. ఎందుకంటే కొన్ని మెయిన్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ సంబంధించినటువంటి మన మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి, వెంకటేశ్వర ఫిలిమ్స్ కానివ్వండి, అది ఇతర సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఆఫీసులు ఏదైతుంది వాటన్నిటి కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఎంత అమౌంట్ అంతా కూడా వచ్చినటువంటి కలెక్షన్ అంతా కూడా ఎక్కడ పెట్టారు, వాళ్ళు ఎంత కూడా ఆన్లైన్ లో వచ్చిన అమౌంట్ ఉందా పిల్లలు పెట్టారా, లేకుంటే లంసమ్ క్యాష్ నగదు ఉందనే కోణంలో కూడా ఐటీ అధికారులు కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన బినామీలుగా ఉన్నటువంటి వారిని ఫైనాన్స్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మెయిన్ ప్రొడ్యూసర్స్, మెగా ప్రొడ్యూసర్స్ ఉన్నటువంటి నేపథ్యం మేకర్స్ లో 3 నవీన్ కానివ్వండి, చెర్రీ కానివ్వండి, చంద్రశేఖర్ కానివ్వండి, అదేవిధంగా దిల్ రాజు సంబంధించిన ఎవరు తినకున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తా అంటే ఎంతమంది ఫైనాన్సర్ బయట వాళ్ళు ఉన్నారు, బయ్యర్స్ మంది అమౌంట్ అన్నటువంటి కొంతమంది ఎవరైతే కీలకమైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధించినటువంటి అడ్రస్ అవన్నీ కూడా సెర్చ్ చేస్తే ఇవన్నీ కూడా మరికొంతమంది సాయంతో కూడా సెర్చ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ దుర్గేష్.